నమస్తే, వెల్కమ్ టు లిమ్రా టీవీ. నేను మీ ఖాన్. మొంతా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాకి ఉంటుందని ఈపాటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మనం పెన్నా నది దగ్గర ఉన్నామండి. ఒకసారి చూడండి ఇక్కడ నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో ఒకసారి చూడండి. అధికారులు ఇప్పటికే అప్రమత్తమైన లోతట్టు ప్రాంతమైన వారిని సురక్షిత స్థలానికి తరలించడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నుంచి నెల్లూరు జిల్లా అంతా తేలిపాటి వర్షంతో మబ్బు కుమ్మేసి ఉంది. ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెన్నా పరిహారక ప్రాంతాల వారు అప్రమత్తం ఉండాలి. ప్రజలు తుఫాన్ తీరం దాటే అంతవరకు ఎవరు బయటికి వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పాటికి సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా. చూడండి ఒకసారి. సముద్రం 30 అడుగులు ముందుకు వచ్చింది. రాత్రి 10 గంటల నుండి రేపు ఉదయం 10 గంటల లోపు ఎప్పుడైనా తీరం కృష్ణా కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు అయితే ఉన్నాయంటూ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో 90 నుండి 100 సెంటీమీటర్ల వేగంతో గాలులు వీడ్చే అవకాశాలు ఉంటాయంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తున్నానండి. 3 టౌన్ సిఐ గారు సోమయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ చెప్తారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. ఒకసారి సార్ని అడుగుదాం. సార్ చెప్పండి సార్. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ గిరిజన సంఘం దగ్గర ప్రస్తుతం మేము కూడా ఈ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ అజితా వేజండ్ల గారి సూచనల మేరకు అన్ని చోట్ల అన్ని ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఎక్కడెక్కడైతే మనం యాంటిసిపేట్ చేస్తున్నామో పొర్లుకట్ట, జయలలిత కాలనీ, అలాగే రంగనాయకులపేట డౌను, తర్వాత గాంధీ గిరిజన సంఘ కాలనీ దగ్గర మేము మా వాళ్ళని పెట్టి మా కానిస్టేబుల్స్ని బృందాలుగా పెట్టి అందరిని మూవింగ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎక్కడ పబ్లిక్ ఎవరు ఇబ్బంది పడకుండా, అలాగే ఎవరు తీర ప్రాంత శాండ్ రీచ్ల దగ్గరికి వెళ్ళి ఏదైనా చేపలు పట్టడం కానీ అలాంటివి లేకుండా ఎవరు ప్రాణ నష్టం ఉండకూడదని ముందస్తు జాగ్రత్త చర్యలు మా ఎస్పీ గారి సూచనల మేరకు మేడం ఎస్పీ గారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఎక్కడ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మేము కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైనా నైట్ పూట ప్రమాదకరంగా వర్షం వచ్చే నీళ్ళు వచ్చే ప్రమాదం ఏదైనా ఉందా? పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కూడా మూవ్ అవుతాం. ప్రస్తుతానికి అయితే వాతావరణం అయితే ప్రశాంతంగానే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో ఖాన్, లిమ్రా టీవీ. ఇది పెన్నా బ్యారేజ్, నెల్లూరు.